స్పాట్ 24 న్యూస్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మిగిలింది పంగనామాలేనని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. శుక్రవారం నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా పంగనామాలు పెడుతుందని ఆరోపించారు. కూటమి హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. పాలకుల మెడలు వంచి ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. వార్షిక పనితీరు పట్టికలో ఆయన పనితీరు చివరి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి ఘటనను ప్రస్తావించి ఓట్లు పొందిన వారు నేడు ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజలకు ధరల భారం, అప్పులు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు 5,000 వ్యయంతో భవనాలు నిర్మిస్తుంటే అదే ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం 20,000 వ్యయంతో నిర్మాణాలు చేపడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే అసలు అంశాల నుంచి దృష్టి మళ్లించి రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వినూత్నంగా పంగనామాలతో నిరసన. ప్రభుత్వం 2 ఏళ్లుగా హామీలు అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెడుతుందనే నిరసనలు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ నుదుటిపై పంగనామాలు పెట్టుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి రోజా కూడా పంగనామాలు ధరించి నిరసన వ్యక్తం చేయడం ఆకర్షణగా నిలిచింది. నగరి బైపాస్ కూడలిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఆర్కే రోజా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకుడు, కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నగరి పట్టణం నాగలాపురం రోడ్డు, చెన్నై హైవే కీలపట్టు మీదుగా టవర్ క్లాక్ సెంటర్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కీలపట్టు వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. మాటల్లో కోటలు కట్టిన ప్రభుత్వం అమల్లో పునాదులు కూడా వేయలేకపోయిందని విమర్శించారు. ప్రజలను నమ్మించి ఓట్లు పొంది నేడు వెన్నుపోట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టవర్ క్లాక్ సెంటర్ లో మానవహారం నిర్వహించి కూటమి ప్రభుత్వ హామీలు, డిఎస్సి ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మోసం చేసి తాను, తన కుటుంబం, తన ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లల్లో ఖజానా నింపటానికి, దోచుకోవటానికే తప్ప ఈ 2 సంవత్సరాలు ఏ విధమైనటువంటి ప్రజారంజక పరిపాలన సాగించకపోగా ఆయన ఇచ్చినటువంటి 143 హామీలు కానీ, 6 సూపర్ 6 పథకాలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చనందుకు ఈ రాష్ట్రంలో మొత్తం లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు విజయోత్సవ సభ జరుపుతుంటే ఇది విజయోత్సవ సభ జరుపుకునే సమయం కాదు. నీ ప్రభుత్వాన్ని పెళ్లగించి నీ పాపపు పాలనను పూకటి వేళ్లతో పెకలించడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి దినంగా దీన్ని మారుస్తూ చంద్రబాబు యొక్క పాతక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుతున్నటువంటి ధ్వజం ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది. పంగనామాలు బట్టి 2 ఏళ్ళు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి 3,000 ప్రతి నెల ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. చిన్న వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు, చిన్న వడ్డీకి ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసేశారు. అలాగే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నాడు నేడుల స్కూల్స్ ఎలివేషన్ ఏదైతే ఫినిషింగ్ దశలో ఉన్నాయో వేటిని పట్టించుకోవట్లేదు. హాస్పిటల్ అయితే నిర్వీర్యం చేసి పారేశారు. ఆల్రెడీ మెడికల్ కాలేజీల్ని, కోర్టుల్ని, హార్మల్ని ఎలా తప్ప వెళ్ళాలని అన్యాయాలను చూస్తున్నాం. ఫ్యాక్టరీల పేరుతో తమ రిమైన్యూలకి 90 పైసలకి రూపాయికి కోట్లాది రూపాయలు విలువ చేసే
ల్యాండ్ ఇలా అంటగట్టి ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే మంత్రులందరూ కూడా ఈ రోజు ప్రభుత్వం ప్రజలు కట్టే ప్రభుత్వానికి పన్నులు ఈరోజు జనసానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప తిరిగి ప్రజలకి ఒక డెవలప్మెంట్ చేయాలన్నా ఒక వెల్ఫేర్ చేయాలన్నా డబ్బు లేదు అని చెప్పి ఈ రోజు దొంగ కన్నీళ్ళు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు నేను గెలిస్తే మీ అందరికీ అండగా ఉంటాను అన్నాడు. ఎవరికి అండగా ఉన్నావు? నీకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్నావు. ఆయన చేసిన తప్పులను కవర్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రోజు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానీ పేదలకు కానీ నిరుద్యోగులకు కానీ యువతకు కానీ అండగా నిలబడ్డావా అని అడుగుతున్నారు. మహిళలకైతే ఎంత అన్యాయం చేశావు. సుగాలి ప్రీతి విషయం తీసుకున్నా ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళు చంపుతుంటే ఆఖరికి నిన్నలో మొన్న ఒక చిన్న బిడ్డని ఈ నియోజకవర్గంలో కిడ్నాప్ చేస్తే కూడా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే అక్క చెల్లెలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో నీకు నేను అండగా ఉంది 5,000 నుంచి 10,000కు పెంచుతానన్నావు. ఆఖరికి 5,000 కాదు కదా వాళ్ళకి ఉద్యోగమే లేకుండా రోడ్డు మీద పడేసిన గరుడు నువ్వే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడని అడుగుతున్నా. నీ ఏజీ కాదు పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకోండి, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని కూడా అర్థమవుతుంది. ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్యూర్, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, డిప్యూటీ సీఎం గా ఫెయిల్యూర్, ఆఖరికి ఈ రోజు ఒక మనిషిగా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా అన్యాయం చేసే ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక్కడ గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు కానీ తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు డిప్యూటీ సీఎం అయ్యా అక్కడ ఏదన్నా పొడిచి మళ్ళీ ఇక్కడ పడవడానికి రండి అని తెలంగాణ వాళ్ళు తిట్టే పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే ఎంత సిగ్గుచేట ఒకసారి ఆలోచించుకోండి. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈరోజు రాజకీయ అభిమానం లేకపోయినా ప్రజల మీద అభిమానంతో పార్టీ పెట్టి సింహం లాగా సింగిల్ గా వచ్చి విజయ్ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన విజయ్ ఈ రోజు స్కూల్ ఫీజులు తగ్గిస్తూ ఒక జీవోని రిలీజ్ చేయడమే కాకుండా స్ట్రిక్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఆడపిల్ల విషయాలకు వస్తే తప్పు చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయినా కూడా ఏ విధంగా చర్యలు చేపట్టారో మీ అందరూ కూడా చూశారు. తన ఎమ్మెల్యేలతో సహా ఎవరు కరప్షన్ చేయకుండా కట్టుదిట్టం చేశాడు. మరి రాజకీయం తెలియని వ్యక్తి అక్కడ చేయగలిగింది నువ్వు పార్టీ బట్టి 8 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ప్రజారాజ్యంలో 8 రోజులు ఉన్నారు. మరి ఏం చేశావు రాష్ట్ర ప్రజలకంటే కేవలం మోడీ గారికి చంద్రబాబు నాయుడుకి భజన చేయటం, వారి జెండాల్ని మీ జన సైనికులనే కూలీలతో భోయించడం తప్ప నువ్వు ప్రజలకు చేసింది శూన్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే లోకేష్ ఆయన ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రి అయ్యాడో ఈ విద్యాశాఖకు శని పట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఒక డిఎస్సి పరీక్ష కూడా సక్రమంగా చేయలేక ఈరోజు అవినీతితో ఎలా పనులు అమ్ముతున్నారో కూడా మనం చూసాం. అసలు పరీక్షలో రాయకుండా టీచర్లు ఎలా అయ్యారో అని అడిగితే కేసులు పెట్టండి అంటాడు. కాకాట స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇస్తారో అంటే క్రిమినల్ కేసులు పెట్టండి అంటారు. అంటే వాళ్ళు చేసిన అవకతవకలు నిజంగా ఎవరైనా జెన్యూన్ గా చేస్తే ఎవరెవరు పరీక్ష రాశారో మెరిట్ వచ్చిన వాళ్ళందరూ లిస్టు అనౌన్స్ చేయాలి. ఏ జిల్లాలో ఎవరు మెరిట్ లిస్టు ఎవరికి ఉద్యోగాలు వచ్చి అనౌన్స్ చేయాలి. అది అడిగితే దానికి సమాధానం లేదు. పోలీసులు పెట్టుకొని వెనుక రాజ్యాంగాన్ని నిర్వహించాలని చూస్తున్నారు. అలాగే స్కూళ్ళల్లో కనీసం స్కూళ్ళ బ్యాగులు, యూనిఫామ్, షూస్, బెల్ట్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ విద్యాశాఖ వచ్చింది అంటే దానికి కారణం విద్యాశాఖ మంత్రి లోకేష్ కాదా అంటున్నా. ముఖ్యంగా నగర నియోజకవర్గంలో ఈ రోజు గంజాయి విపరీతంగా ప్రవహిస్తుంది. ఇక్కడున్న ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఆయన తెలుగు యువత హరికృష్ణ నుంచి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు గంజా డ్రగ్స్ లో పట్టబడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయని తెలుసు. ఇప్పటికీ విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా ఈ గంజాయిని విచ్చలవిడిగా చేస్తున్న ఈ ఎమ్మెల్యేని తరిమి కొట్టండి. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న కొండలన్నీ తరిగిస్తూ తమిళనాడుకు తరలించి అవినీతి ధ్యేయంగా ఉన్నాడు తప్ప నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో నాకు తెలిసి 20 సార్లు కూడా వచ్చింది. మీ వాళ్ళు న్యూస్ పేపర్ తిరిగేసి చూసుకోండి.
ఎవరు ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరు ప్రజలకు అండగా ఉన్నారు, ఎవరు ప్రజలకు మంచి చేశారో గత 5 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు మీరు బేరీ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మొన్న సిగ్గు లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ నదురికే రావట్లేదు, నదురికి వస్తే కదా నేను చేసిన అభివృద్ధి తెలుస్తుంది అన్నారు. నువ్వు చేసిన అభివృద్ధి ఏదన్నా కనిపిస్తే కదా. ఇక్కడ చూడండి టిప్పర్లు, అక్కడ చూడండి టిప్పర్లు పోయి ఏ విధంగా ఈ నగరి నియోజకవర్గంలో ఉన్న ఏదైతే సంపద ఉందో మట్టి గాని, ఇసుక గాని, కంకర్ గాని, గ్రనైట్ గాని దోచుకోవడం మీద జయంగా పనిచేస్తున్నావు తప్ప నగరికి వచ్చి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో, నువ్వు ఇచ్చిన సూపర్ 6 లో ప్రజలకు అమలు అవుతున్నాయా లేదా అనేది గమనించావా? నీకు దమ్ముంటే నువ్వురా, నేను వస్తాను. గత 5 ఏళ్ళ మా మేనిఫెస్టో తెస్తాం, నేను ఎన్ని ఏ కుటుంబానికి చేశానో చెప్తాం. మీ మేనిఫెస్టో తీసుకొని మీరు రండి, మీరేం చెప్పారు, ఏ కుటుంబానికి మీరు ఎన్ని ఇచ్చారో మీరు ప్రూవ్ చేసుకునే దమ్ముందని అడుగుతున్నాను. ఊరికే గాలి మాటలు చెప్తూ మీ నాన్న విగ్రహాలు పెట్టుకోవడం కాదు. మీ నాన్న ఏం చేశాడు నగరికని అడుగుతున్నా. ఒక కాలేజ్ తీసుకొచ్చాడా? ఒక ఐటీ కాలేజ్ మేము కట్టాం, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మేము కట్టాం, పార్కులు మేము కట్టాం, హాస్పిటల్ మేము కట్టాం, రోడ్లు మేము వేసాం, టెంపుల్ని మేము కట్టాం. మీరు ఏమీ కట్టకుండా అధికారం ఉందని అధికారం మతంతో ఈ రోజు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం, ఆఫీసుల లోపల మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం ఇది పెద్ద గొప్పతనం కాదు. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీరు చేసే ఈ అవినీతికి బుద్ధి చెప్తారు. మీరు ఇచ్చిన ఈ 420 మేనిఫెస్టోని మీరు చేసేంత వరకు వదులుకుంటే పరిస్థితి లేదు. మీ మెడలు వచ్చి చేయించేంత వరకు ప్రజలకు అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటే, ఈ చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ధరతో బాధుడే బాధుడంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని ఎలా బాధేస్తున్నాడో అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వాన్ని బాధే సమయం వచ్చింది. ప్రజలందరూ మేల్కొనండి. మీ గ్రామాల్లో వచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి బాధ అంటే ఎలా ఉంటుందో చూపించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నా.